ఈ మధ్య విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ ఓపెన్ చేశారు. చెన్నై నుంచి కలకత్తా, హైదరాబాద్ వెళ్లే వాహనాలు విజయవాడని బైపాస్ చేసి సిటీ ట్రాఫిక్ని తగ్గించడానికి. కాకపోతే గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే రోడ్ని డిజైన్ చేసిన విధానాన్ని చూసి జనాలు ఏమనుకుంటున్నారో తెలుసా? మేము హింసని ఎంకరేజ్ చేయం, కానీ ఒక్కోసారి మెసేజ్ ఇంటెన్సిటీ కన్వే చేయడానికి తప్పదు. అలాగే అక్కడే రోడ్డు చీలే చోట స్పీడ్ బ్రేకర్లు పెట్టారు. ఎందుకు? పక్కనే స్కూల్ ఉంది కదా అని. ఫెయిర్ పాయింట్. అక్కడ రోడ్డు దాటే అవసరం, అవకాశం రెండూ లేకపోయినా కానీ పిల్లల సేఫ్టీ కోసం పెట్టాలి. కాకపోతే రోజుకి కొన్ని వందల వాహనాలు వెళ్ళే ఒక నేషనల్ హైవే మీద స్పీడ్ బ్రేకర్ పెట్టే ముందు కాస్తైనా స్టడీ చేయాలిగా. ఇంకేమన్నా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయేమో చూసుకోవాలిగా. అవేమీ చేయకుండా పెట్టడం మూలంగా ప్రజలకి ఎంత ఖర్చు అవుతుందో టూకీగా ఒకసారి చూద్దాం. 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే బైకు స్లో అయ్యి మళ్ళీ పికప్ అవడానికి 1 ml ఇంధనం ఖర్చు అవుతుంది. అదే కార్ అయితే 5 ml, లారీ అయితే 50 ml దాకా అవుతుంది. మేము అక్కడున్న 1 నిమిషంలో 25 బైకులు, 18 కార్లు, 6 లారీలు వెళ్ళాయి. అంటే ఆ 1 నిమిషంలో 415 ml, అనగా తక్కువలో తక్కువ 400 ml ఇంధనం అవుతుంది. అంటే గంటకి 24 లీటర్లు, రోజుకి 576 లీటర్లు. కేవలం పగలే ఎక్కువ వెళ్తాయి కాబట్టి ఇందులో సగమే తీసుకుందాం. రోజుకి 288 లీటర్లు. ఇది కూడా అక్కడేమీ బ్లాకేజ్, లైన్ కట్టకుండా వాహనాలన్నీ సాఫీగా వెళ్ళిపోతేనే. ఈరోజు రేట్ల ప్రకారం ఇంధనం ఖరీదు లీటర్ 100 రూపాయలు వేసుకున్నా ఈ స్పీడ్ బ్రేకర్ పెట్టించే ఖర్చు రోజుకి 28,800, నెలకి 8,64,000, ఏడాదికి అక్షరాల 1,03,68,000. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ స్పీడ్ బ్రేకర్ ఏడాదికి పెట్టించే ఖర్చుతో 1/2 కిలోకి పైగా బంగారం కొనవచ్చు. చిన్నపాటి నగరంలో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్లు కొనవచ్చు. ఒక మోస్తరు పల్లెటూళ్ళలో 5 ఎకరాల పొలం కొనవచ్చు. గుర్తుపెట్టుకోండి, మేము 1 స్పీడ్ బ్రేకర్ 1 ఏడాదిలో పెట్టించే ఖర్చు గురించే మాట్లాడుతున్నాం. ఇలాంటివి దేశంలో కొన్ని లక్షలు ఉన్నాయి. ఇలాంటి అధికార, అనధికార స్పీడ్ బ్రేకర్లు మన దేశపు ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తాయో ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇక్కడున్న స్పీడ్ బ్రేకర్ కూడా అది పెట్టే అవసరం లేకుండా NHAI వాళ్ళు ఆ స్కూలు యాజమాన్యంతో మాట్లాడి గేటు ఓరియంటేషన్ మార్చి పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా చూడొచ్చు. కానీ అలా చెయ్యాలంటే వాళ్ళు ఆఫీసుల్లోంచి, ఏసీ ఆఫీసులోంచి బయటకు వచ్చి స్కూల్ వాళ్ళతో మాట్లాడాలి. కాస్త ఓపిక, కమ్యూనికేషన్ ఉండాలి. కానీ అలా చేయలేదు. కారణం వాళ్ళకే కాదు, మీకు కూడా తెలుసు, ఎవరికి అకౌంటబిలిటీ లేదు.